ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కెరీర్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ డే ఎంపవర్ స్కిల్స్ అండ్ ఫ్యూచర్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో ఏటీసీ భువనగిరి ఉదయం మ్యాచువల్స్ అవేర్నెస్ కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ కలెక్టర్ జనరల్ మేనేజర్ టీజీఎస్టీఈపీ కె వేణుగోపాలరావు మరియు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ డాక్టర్ కె నర్సయ్య సాఫ్ట్ స్కిల్ ఎస్ఎంఈ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ శ్రీమతి మమతారావు డైరెక్టర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ కననల్ సునీల్ యాదవ్ శౌర్య చక్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కెరీర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ డే ఎంపవర్ స్కిల్స్ అండ్ ఫ్యూచర్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో ఏటీసీ భువనగిరి ఉదయం మ్యాచువల్స్ అవేర్నెస్ కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్ జనరల్ మేనేజర్ టీజీఎస్టీఈపీ కె వేణుగోపాలరావు మరియు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ డాక్టర్ కె నర్సయ్య సాఫ్ట్ స్కిల్ ఎస్ఎంఈ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ శ్రీమతి పి మమతారావు డైరెక్టర్ ఆర్మీ రిక్వైర్మెంట్ ఆఫీస్ కననల్ సునీల్ యాదవ్ శౌర్య చక్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటీసీ ట్రైనింగ్ ఆఫీసర్ జి రామానంద్ ఫిట్టర్ ట్రైనింగ్ టీచర్ గురువయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కేదానంజేయులు అదేవిధంగా ఐటీఐ అండ్ ఏటీసీ విద్యార్థులు 100 మంది పైగా పాల్గొనడం జరిగింది. ఇటీ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కేదానంజేయులు మాట్లాడుతూ ఐటీఐ అండ్ ఏటీసీలో వివిధ రకాల కోర్సులు ప్రతి ఒక్కటి జీవితంలో అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్కరూ ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థి దశలోనే ఇది అలవాటు చేసుకోవాలని ఉపాధి కల్పించుకునే విధంగా నేర్చుకోవాలని కోరినారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు టైలరింగ్ బ్యూటీషియన్ కంప్యూటర్ నందు వివిధ కోర్సుల నందు ట్రైనింగ్ పొంది సొంత ఉపాధి పొందుతున్నారని తెలిపినారు. ప్రియతమ యువజనులందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కొత్తగా ఆలోచించాలి, మనము వరల్డ్ కాంపిటీషన్ పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త మార్పులు, కొత్త ఇన్నోవేషన్స్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మన రాష్ట్రాన్ని ఒక వరల్డ్ మ్యాప్లో ఒక డెవలప్డ్ రాష్ట్రంగా చూపించాలనే సదుద్దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు ఈ ఇన్నోవేషన్స్ స్కీమ్ను